కొయ్యలగూడెం మదన గోపాల స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చానమిల్లి ఆచార్యులు బ్రహ్మశ్రీ పాదసారథి క్రతువు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు 108 కలశాలతో కొయ్యలగూడెం పురోవిధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ₹1 కోటి వ్యయంతో అప్లాండ్ లోనే ఉన్న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఆలయం నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుందని, భక్తుల ఆదరణ బాగా పెరిగిందని ఆలయ చైర్మన్ మధుగోపి తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మరియు ఎమ్మెల్యే అభ్యర్థిని రాజలక్ష్మి మదన గోపాల స్వామి వారిని ఉదయం దర్శించుకున్నారు. 2225 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేడు ఆధునిక హంగులతో పునర్నిర్మించారు. పరిసర ప్రాంతాల్లోనే ఇంతటి పురాతన ఆలయం మరెక్కడా లేదని ప్రముఖ ఆర్యవేశ నాయకులు చిరవురి శ్రీనివాసరావు అన్నారు. గత సంవత్సర కాలం నుండి ఆలయం ఏర్పాటు చేసిన నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, విశ్వక్షేణ స్వామి వార్లకు అనునిత్యం కైంకర్యాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు కొల్లూరు శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అర్చకులు శేషాచార్యులు మరియు భక్తులందరికీ ఆశీర్వచనాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొల్లూరు వీరభద్రరావు మరియు సొలస సోమేశ్వరరావు, మద్దు రామకృష్ణారెడ్డి, మహిళా సంఘం పారాయణ సంఘం సభ్యులు శరాని, తులసమ్మ మరియు తదితర వారి భక్త బృందం పాల్గొన్నారు. గత సంవత్సరం పునఃప్రతిష్ఠ చేసి ఈ రోజున వరుసగా 3 సంవత్సరాలు వినూతనమైన కార్యక్రమాలు చేపట్టి భగవంతునికి పవర్ పెంచడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने श्री गुरुभ्यो नमः। భగవద్భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి భగవత్ శుభాశీస్సులు కలుగాక అని చెప్పేసి ప్రార్థిస్తూ, ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణానంతరం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈనాడు సంకల్ప సమయంలో అష్టోత్తర శతకలశాభిషేక పూర్వకమైనటువంటి మహాభిషేకాలు నిర్వహించి, అనంతరం గ్రామంలోని స్త్రీలందరి చేత కూడా సహస్ర అష్టోత్తర శతనామపూర్వకమైనటువంటి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని దీంట్లో పెట్టడం జరిగింది. ఈ 3 రోజుల్లో కూడా 3 విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగేటువంటి కార్యక్రమాల్లో మొదటిది విశ్వక్షేణారాధన, పుణ్యవాచన, అష్టోత్తర కలశాభిషేకము, కేశవాది ద్వాదశమూర్తి ఆవాహన, సుదర్శన మహాహోమము. సుదర్శన మహాహోమంలో ప్రధానంగా రేపు ఉదయం కేశవాది ద్వాదశమూర్తి సహిత సుదర్శన హోమము, రేపు సాయంకాలం మహాశాంతి హోమము, అలాగే ఎల్లుండి ఉదయం మహాకుంభాభిషేకము కార్యక్రమం జరుగుతుంది. అలాగే పూర్ణాహతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దాంట్లో పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షాలు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ అందరికీ భగవంతుని యొక్క శుభాశీస్సులు కలుగాక అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాం.